మధ్యాహ్నం 2:30 గంటలకు పెనుగొండ టౌన్ మడకసిరి రోడ్లో నారాయణమ్మ కాలనీలో ఒక టీచర్ గారి ఇంట్లో ఇద్దరు టీచర్సే, భార్యాభర్త ఇద్దరు టీచర్సే, వాళ్ళ ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి పట్టపగలే వాళ్ళ ఇంట్లో సుమారు 47 తులాల విలువ కలిగిన ఆభరణాలు, బంగారు ఆభరణాలు గుర్తెలు వ్యక్తి దొంగలించారని చెప్పి అదే రోజు సాయంత్రం వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చూసి వెంటనే పెనుగొండ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెనుగొండ ఎస్ఐ గారు దీని కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేను, పెనుగొండ ఎస్ఐ గారు, కేఐఎస్ఐ గారు, మా సిబ్బంది అందరం కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి సూపర్విజన్లో మేము ఈ కేసుని ఎట్లా తిరిగి మనం పట్టుకోవాలని ఉద్దేశంతో దీనిపైన దృష్టి సారించి ఇతని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో అతని గురించి ఇతను మాకు తెలిసిందంటే ఇతను సోహెల్ ఖాన్ అని చెప్పి ఇతను ఇంకొక పేరు సమీర్ ఖాన్, ఇతను బెంగళూరు, ఇతను యాక్చువల్గా నేటివ్ ఆఫ్ అనంతపూర్, గుల్జార్పేట. 95లోనే వీళ్ళు ఫ్యామిలీ బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. అక్కడే ఇతను ఉంటూ ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసుకుంటున్నాడు. ఇతను ఈ పెనుగొండలోనే కాక కుప్పంలో కూడా 3వ తేదీ నేరం చేయడం జరిగింది. ఇతన్ని ఈ నెల 13వ తేదీ తుమ్కూరులో ఇతని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నేరం చేసిన తర్వాత ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ చోరీ కాబడిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ చోరీ చేసిన ఆభరణాల్లోని ఏవైతే రాళ్ళు లేకుంటే పూసి వాటిని కరగబెట్టి దానిలో అచ్చులుగా పూసి ఆ అచ్చులను తీసుకెళ్ళి అతను బిస్కెట్ లాగానో లేకపోతే రాడ్స్ లాగా తయారు చేసి వాటిని తీసుకు బంగారు అంగడి వాళ్ళకే తాను బంగారు పని చేస్తానని తన దగ్గర ఉన్న కస్టమర్లకు సంబంధించిన బంగారం అని చెప్పేసి ఇతను అమ్మేవాడు. ఆ విధంగా అమ్మినాడు హైదరాబాద్లో. తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత 13వ తేదీ అరెస్ట్ చేయడం జరిగింది. 14వ తేదీ ఇతని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు మేము పెట్టుకున్న రిక్వెస్ట్ మేరకు మ్యాజిస్ట్రేట్ గారు మాకు 3 రోజులు రిమాండ్ ఇచ్చారు, కస్టడీకి ఇచ్చారు, పోలీస్ కస్టడీకి ఇచ్చారు. పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇతన్ని మేము హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఎవరికైతే ఇతను అమ్మినాడో వారి నుంచి ఈ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి 350 గ్రాములు 250 గ్రాములు పెనుగొండవి, 100 గ్రాములు కుప్పం సంబంధించిన కేసుల ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని ఈరోజు మార్నింగ్ తిరిగి అతను పోలీస్ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీకి మ్యాజిస్ట్రేట్ గారిని ఆదేశపరచడం జరిగింది. ఏదైతే పోగొట్టుకున్న గోల్డ్ ఏదైతుందో వాటిని కోర్టుకు స్వాధీనం చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.